హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి హోలీ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పాను. మీకైతే అర్థమైతే అనుకున్నాను. అర్థమైతే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో కండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అదే బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. మనం PicsArt అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ఫుల్ హెచ్డి బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిఎన్జీ ఎలా కట్ చేయాలో తెలియకపోతే కింద వీడియో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ వీడియో చూడండి, చూసి ఎలా కట్ చేయాలో తెలుసుకోండి. అండ్ ఈ పిఎన్జీని అయితే క్రాప్ అయితే చేసుకోవాలి. మనం ఇలా క్రాప్ అయితే చేసుకోండి, ఆఫ్ అయితే పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఈ పిఎన్జీని వచ్చేసి మిడిల్లో అయితే పెట్టేసేయండి, బ్యాక్గ్రౌండ్కి మిడిల్లో అయితే ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి కలర్స్ పిఎన్జీ ఉంటుంది. ఇదైతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుని దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ కలర్ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకొని అన్ని కలర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి దీన్ని అయితే మనం ఇలా ఫుల్గా జూమ్ అయితే చేసేయండి. ఇలా జూమ్ చేసేసి ఇలా అయితే పెట్టేసేయండి కింద. ఇలా కొంచెం కిందికి తగ్గించేయండి, ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకొన్ని కలర్స్ ఉంటాయి కదా, ఈ కలర్ పిఎన్జీ చేస్తే తీసుకుందాం. వీటిని వచ్చేసి జస్ట్ ఇలా షర్ట్ మీద అయితే ఇలా పెట్టేసేయండి. మన షర్ట్ మీద కలర్స్ పడ్డట్టు ఇలా పెట్టేసేయండి కొంచెం, అది ఓకే. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే నేమ్ హ్యాపీ హోలీ అని నేమ్ అయితే పిఎన్జీ అయితే ఇస్తాను. దీని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే మనం పైన ఇలా జస్ట్ ఇలా అయితే పెట్టేసేయండి, ఏం కదలేదు. ఇలా అయితే పెట్టేసేయండి పైన నేమ్ని. ఇలా పెట్టేసి ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ చిన్న పిఎన్జీ అయితే ఇస్తాను కలర్. ఇలా అయితే జూమ్ చేసి చూడండి, ఈ కలర్స్ అయితే జస్ట్ ఇక్కడ మనకు టంగ్ దగ్గర ఇలా అయితే పెట్టేసేయండి. మన ఫేస్ మీద ఒకటి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ లేయర్ మీద పైన ఎరేజర్ పక్కన దాని మీద క్లిక్ చేసి డూప్లికేట్ క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ఈ టూ పక్క మన ఫేస్ మీద అయితే పెట్టేసేయండి. మన ఫేస్ మీద అయితే ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇలా కొంచెం సైజ్ అయితే తగ్గించండి. ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇటు వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. చూడండి ఒకసారి మన ఫేస్ మీద ఇలా అయితే పెట్టేసి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కొంచెం మనము అడ్జస్ట్ అయితే చేసుకుందాం. ఇలా పెట్టేసేయండి. ఇక్కడ చూడండి ఫోటో అయితే చాలా అంటే చాలా యాడింగ్ అయితే చాలా బాగుంది. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఫోటో అయితే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ టూల్స్ ఉంది కదా, టూల్స్లోకి అయితే వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. కాంట్రాస్ట్ వచ్చేసి జస్ట్ ఒక 9:6 అలా పెట్టేసేయండి. క్లారిటీ కూడా వచ్చేసి ఒక 5 అలా పెట్టేసేయండి, ఎక్కువ వద్దు. కొంచెం ఇలా సైడ్గా వేసిన తర్వాత ఇక్కడ సెట్ డౌన్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి దీన్ని వచ్చేసి ఒక 6 అలా పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ టెంపో వచ్చేసి ఇది కూడా వచ్చేసి మైనస్ అయితే పెట్టేసేయండి, -9 అలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. పైన రైట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఫోటో అయితే సేవ్ అవుతుంది. బ్యాక్ వచ్చేసి ఇక్కడ లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే వస్తుంది, లోడింగ్ అవుతుంది. ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసేసి ఫస్ట్లోనే ఉంటే మనం ఎడిట్ చేసిన ఫోటో దాని మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ ఫొటోస్లోకి అయితే మనం యాడ్ చేసిన ఫోటో యాడింగ్ అవ్వాలి. కొంచెం టైం పడుతుంది, 2 seconds 3 seconds అయితే వెయిట్ చేయండి. ఆల్ ఫొటోస్లోకి అయితే వెళ్ళండి. ఆల్ ఫొటోస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్లోనే ఉంటుంది మనం ఎడిట్ చేసిన ఫోటో, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడైతే లోడింగ్ అయితే అవుతుంది. ఇలా కొంచెం సైడ్కి అయితే ఇలా జరపండి. ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఫస్ట్ వన్ టెక్స్ట్ వచ్చేసి
టెక్స్ట్ వచ్చేసి 9-10 పెట్టేసేయండి. క్లారిటీ కూడా వచ్చేసి ఒక 5 అలా పెట్టేసేయండి. 5-6 అలా పెట్టేసేయండి, లేదా 10 పెట్టేసుకునే ఇబ్బంది లేదు. డిహాజ్ వచ్చేసి కూడా ఒక 10 అలా పెట్టేసేయండి. ఇక్కడ ఇది వచ్చేసి విజిటమ్స్ వచ్చేసి ఒక 20 అలా పెట్టేసేయండి. డీటెయిల్లోకి వచ్చేసి షాపరేటింగ్ వచ్చేసి ఒక 12 పెట్టేసేయండి. కలర్ నాయిస్ వచ్చేసి నాయిస్ రీడ్ వచ్చేసి ఒక 23 అలా పెట్టేసేయండి. కలర్ నాయిస్ వచ్చేసి జస్ట్ ఒక 20 పెట్టేసేయండి. ఒపాటిక్స్ కాంట్రాస్ట్ కూడా వచ్చేసి ఒక 5 పెట్టేసి ఒపాటిక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ 2 అయితే ఆన్ చేసేయండి. ఈ 2 అయితే ఆఫ్లో ఉంటాయి, ఇలా అయితే ఆన్ చేసేయండి. ఇక్కడ షేర్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. షేర్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి షేర్ టు మీద అయితే క్లిక్ చేయండి. షేర్ టు మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి షేరింగ్ యాప్ ఫొటోస్ అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి యాప్స్ అయితే కొన్ని వస్తాయి. ఆ యాప్ ఇక్కడ వచ్చేసి స్నాప్సీడ్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళేసి సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఫేస్ కొంచెం బ్లాక్గా ఉంది కాబట్టి, నా ఫేస్ అయితే కొంచెం బ్లాక్గా ఉంది కాబట్టి ఇలా అయితే కొంచెం ఇలా పెట్టేసి ఇలా మొత్తం 100 పెట్టేసింది. ఫేస్ అయితే కొంచెం వైట్ అయితే వస్తుంది. ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ హెయిర్ మీద పెట్టేసేయండి. హెయిర్ మీద పెట్టేసి కొంచెం బ్లాక్ చేసేయండి. ఒక 15 అలా పెట్టేసి ఫుల్గా బ్లాక్ చేసేయండి. బ్లాక్ చేసేసి మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసింది. రైట్ క్లిక్ ఇచ్చేసి టూల్స్ మీద క్లిక్ చేసి డీటెయిల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఒక 16 అలా పెట్టేసేయండి. సపరేటింగ్ కూడా వచ్చేసి ఒక 10 అలా పెట్టేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ కొంచెం పైకి అయిన తర్వాత విజిటెస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లాస్ట్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా అయితే ఉండేది. జస్ట్ ఇలా 2 ఫింగర్స్ తోటి ఇలా అయితే పెట్టేసేయండి. చూడండి క్లారిటీగా ఒక 43 అలా పెట్టేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేయండి. మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళిన తర్వాత మనం సైడ్ బోర్డర్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫార్మేట్లోకి వెళ్ళేసి 2లో ఉంటుంది, ఒక 20 అలా పెట్టేసేయండి. ఇక్కడ పైన కొంచెం ఇలా పెట్టేసి ఒక 20 ఇలా పెట్టేసేయండి. 20 పెట్టండి, ఎక్కువ వద్దు, అంటే బాగుంటుంది ఎక్కువ బోర్డర్ లేకుండా. ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ డన్ మీద క్లిక్ చేసి ఫోటో అయితే సేవ్ అవుతుంది. ఫోటో అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇలా డన్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ అయితే చేయండి.